ఆదానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టైన డీఎస్పీ భీమిరెడ్డికి కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. విచారణ అనంతరం మెజిస్ట్రేట్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో భీమిరెడ్డిని అధికారులు చెంచల్గూడ జైలుకు తరలించారు. భీమిరెడ్డిపైన నమోదైన అక్రమాస్తుల కేసులో ఏసీబీ అధికారులు విస్తృతంగా దర్యాప్తు చేపట్టారు. సోదాల వెలుగులోకి వచ్చిన వివరాల ఆధారంగా అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. వాదనలు విన్న అనంతరం కోర్టు 14 రోజుల రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆదానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టైన డీఎస్పీ భీమిరెడ్డికి కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. విచారణ అనంతరం మెజిస్ట్రేట్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో భీమిరెడ్డిని అధికారులు చెంచల్గూడ జైలుకు తరలించారు. భీమిరెడ్డిపైన నమోదైన అక్రమాస్తుల కేసులో ఏసీబీ అధికారులు విస్తృతంగా దర్యాప్తు చేపట్టారు. సొద్దల వెలుగులోకి వచ్చిన వివరాల ఆధారంగా అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. వాదులు విన్న అనంతరం కోర్టు 14 రోజుల రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ ఫోన్లలో అందిస్తారు. సునీల్, ఆదాయాన్ని మించిన ఆస్తుల కేసులో డిఎస్పీ భీమిరెడ్డిని నిన్న ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. గత 2 రోజుల క్రితమే భీమిరెడ్డి నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. దాదాపు 200 నుంచి 300 కోట్ల మేరకు స్థిర ఆస్తులను కూడా గుర్తించారు. అయితే ఇతను అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ కూడా పెద్ద ఎత్తున భీమిరెడ్డిపై ఫిర్యాదు రావడంతో ఏసీబీ అధికారులు గత 3 రోజుల క్రితమే భీమిరెడ్డి నివాసాలతో పాటు తన బంధువుల నివాసాల్లో కూడా ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. పెద్ద ఎత్తున దాదాపు 200 నుంచి 300 కోట్ల మేరకు ఆస్తులను గుర్తించారు. అయితే సోదాలన్నీ కంప్లీట్ అయిన తర్వాత భీమిరెడ్డికి హఠాత్తుగా అనారోగ్య కారణం కావడంతో అతన్ని హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ రోజు నిన్న రాత్రి అతను ఆరోగ్యం కుదుటపడడంతో బయటికి రావడంతో నిన్న అతన్ని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసి ప్రస్తుతం న్యాయమూర్తి హాజరుపరిచారు. ఇద్దరికి 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తూ ఏసీబీ కోర్టు ఆదేశాలు చేస్తుంది. ప్రస్తుతము భీమిరెడ్డిని చెంచల్గూడ జైలుకు తరలించారు ఏసీబీ అధికారులు. మరొకసారి అతని కస్టడీలో తీసుకొని ఆస్తులపై కూడా పూర్తిగా వివరాలు కూడా సేకరించే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ సునీల్.